హాయ్ అండి, నేను మీ రాజమండ్రి వంటలక్క. ఈరోజు అయితే గీతో వెజిటేబుల్ రైస్ చేయబోతున్నానండి. దీనికోసం 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మసాలా దినుసులు, అదే బిర్యానీ దినుసులు ఒక్కొక్కటిగా బిర్యానీ ఆకు, జాపత్రి, లవంగ, చెక్క, జాజి పువ్వు ఇవన్నీ వేసుకొని చిన్న మంట మీద పెట్టుకొని వేయించుకోండి. గీ వేడెక్కిన తర్వాత ఈ గీ అయితే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా కమ్మగా ఉంటుంది. వేగిన తర్వాత 1 ఆనియన్ పెద్ద ముక్కల కింద కోసుకొని అండ్ 8 పచ్చిమిరపకాయలని కూడా కోసుకొని అందులో వేసుకోవాలండి. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్కి నాకు 4 పచ్చిమిర్చి పడతాయి కాబట్టి 8 వేసుకున్నానండి. ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో ముక్కలు అండ్ క్యారెట్ ముక్కలు, క్యారెట్ అయితే చిన్న ముక్కల కింద కోసుకున్నానండి. పిల్లలు బాగా ఇష్టపడి తింటారు కాబట్టి చిన్న ముక్కల కింద కోసుకొని ఇందులో వేసుకొని బాగా కలుపుతూ వేయించుకోవాలండి. ఇవి బాగా మూత పెట్టి మగ్గబెట్టుకోవాలి కూడా. తర్వాత ఫస్ట్ ఇందులో కొంచెం ఉప్పు వేసుకోండి. క్యారెట్స్ అవి కొంచెం టేస్టీగా ఉంటాయి. ఉప్పు వేసుకొని బాగా కలిపి 1 టమాటో కోసి పెట్టుకున్నాను పక్కన, అది ఇందులో వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోండి. ఈ లోపల రైస్ తీసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకుందామండి. ఈ గ్లాస్తో నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ని తీసుకుంటున్నానండి. తీసుకుని శుభ్రంగా కడిగేసి 2-3 టైమ్స్ పక్కన పెట్టుకున్నాను. ఈ లోపల వెజిటేబుల్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇందులో వేయాలండి. వేసి శుభ్రంగా కలుపుకొని పెరుగుని గడ్డలు లేకుండా చిలికి స్పూన్తో కలుపుకున్న పర్లేదు, చిలుక్కున్న పర్లేదు. ఒక చిన్న గ్లాసు పెరుగు ఇందులో వేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి కాసేపు వాటర్ అది ఇంకిపోయేంత వరకు మగ్గపెట్టుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ ఏదైతే 2 గ్లాసెస్ తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఇవి బాగా మరిగాక వాటర్ పక్కన కడిగి పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకోవాలండి. ఇందులో యాడ్ చేసుకొని బాగా కలిపేసి మూత పెట్టి పెద్ద మంట మీద ఈ వాటర్ అన్నీ ఎగిరిపోయేంత వరకు, కొన్ని వాటర్ లెవెల్ ఉండేంత వరకు కూడా పెద్ద మంట మీద చేసుకొని, కొన్ని వాటర్ ఉన్నాయనగా చిన్న మంట చేస్తే ఇలా బాగా మగ్గుతుందండి. రైస్ పలుకులు లేకుండా ఉంటుంది మెత్తగా. పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. సో ఇదే అండి గీ వెజిటబుల్ రైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.